యూత్ వింగ్ గౌరవ అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను. చాలా మంది ప్రజలు నాకు తెలిపినారు కాబట్టి నేను వచ్చి అంత ఎంక్వైరీ చేస్తే చాలా ఘోరాది ఘోరంగా ఉంది. ఇడంతా ఇక్కడ ఈద్గా మైదానము కేవలం నమాజ్ చదివేకుంటుంది. కేవలం నమాజ్ చదివిన తర్వాత రంజాన్ నెలకి బక్రీద్ నెలకి నమాజ్ చదివిన తర్వాత ఈద్ నమాజ్ చదివిన తర్వాత గేట్లు ఇస్తారు. అక్కడ క్రికెట్ టర్ఫ్ బాడిగిచ్చి ఆడ క్రికెట్ ఆడే వాళ్ళు వచ్చి పాస్ పోసి అది ఎంత బాధ ఉంటుందంటే వాన నీళ్ళలో ఆ పాస్ కలిపి మనం నమాజ్ చదివే ఏరియా గ్రౌండ్ లెవెల్ వస్తుంది. అందుకే దేవుడు కూడా రంజాన్ నెలలో వాన కురిపిస్తున్నాడు. దానికి క్లీన్ కావాలండి. మొన్న బక్రీద్కి కూడా వాన వచ్చింది. దయచేసి నేను ఒకటే కోరుతున్నాను పెద్దోళ్ళకి, ఈయన చేసే తప్పులకి ఈద్గా మైదానము డిస్టిక్ నుంచి వస్తారు ఇక్కడ నమాజ్ చదివేకి, ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళకంతా నమాజ్ చదివే స్థలం లేని చోట క్రికెట్ టర్ఫ్ బాడీ ఇవ్వడం తప్పు. అది కేవలం నమాజ్ చదివే స్థలం. ఈడ ఖబరస్థాన్ అంటే బెరల్ గ్రౌండ్ అంటే సమాధులు పూడ్చేకే స్థలాలు లేవు. షాపింగ్ కాంప్లెక్స్ కట్టి దానికి ఆధికం. ఇది కమర్షియల్ కాదు, ఇది రెసిడెన్షియల్ కమర్షియల్ అనేది ఒకటి ఉంటుంది. ఎక్కడ కమర్షియల్ ఏరియా అది? ఇది బెరల్ గ్రౌండ్ ఫర్ యూస్ ఫర్ ఓన్లీ చనిపోయిన వాళ్ళకే. అది ఈద్గా మైదానం అంటే ఓన్లీ నమాజ్ చదివేకే. కమర్షియల్ బిజినెస్ చేస్తున్నాడు. వెంటనే ఈయన టీడీపీలో రిజైన్ చేసి మళ్ళీ టీడీపీ నాయకుడు అని చెప్పుకొని మా పార్టీ మర్యాద కూడా తీస్తున్నాడు. కాబట్టి నాకు చాలా బాధ అవుతుంది. దగ్గుబాటి వెంకట ప్రసాద్ అన్న ఒకటే కొడుతున్నాను, దీని గురించి సీరియస్నెస్ తీసుకొని పుల్ల నాగరాజన్న గారు మరియు కేశవ అన్న మినిస్టర్ గారు అందరూ పెద్దలు దీని గురించి కేర్ తీసుకోవాలి. మా పార్టీ పేరు చెడ్డ పేరు తెచ్చి పెడుతున్నారు వీళ్ళు. దక్షిణమే దీని గురించి మంచి కమిటీ వేసి ఆ మసీద్ లో పెద్దలు ఎవరున్నారో నమాజ్ చదివాళ్ళు ముక్తతీలు వాళ్ళతో చర్చించి వక్ఫ్ బోర్డ్ వాళ్ళకి పిలిచి మంచి కమిటీ ఎలా ఇతను చేసిన అరాచకాల మీద ఇన్స్పెక్షన్ కూడా చేసి ఎంక్వైరీ చేసి న్యాయం చెల్ల ముస్లిం అనంతపురం ఆదోనిలో ఇలాగే ఒక ముతువల్లికి ఎమ్మెల్యే గారు ఇలాగే ఒక కమిటీ వేసి ముస్లింస్ కి న్యాయం చేసినారు. ఇక్కడ కూడా అనంతపూర్లో ఉండే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నకి నేను కోరుతున్నాను, మీరు కూడా సేమ్ ఆదోనిలో జరిగిన ఈయన చేసిన రిజైన్ లెటర్ టీడీపీ పార్టీ చేరి ఈయన రిజైన్ ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు? పార్టీకి సస్పెండ్ చేయలేదన్న, నాకు ఈ పార్టీని ఇష్టం లేదని చెప్పి రిజైన్ చేసి గవర్నమెంట్ వచ్చినాక ఈరోజు పార్టీలో ఉన్నానంటావా? మళ్ళీ పార్టీలో ఎమ్మెల్యే ఫోటో లేకుండా పుల్ల నాగరాజ్ అన్నదే కేవలం పెట్టి చిచ్చు పెడుతున్నావు. పార్టీలో కూడా నువ్వు పార్టీలో పెడుతున్నావు, మతంలో పెడుతున్నావు, కబ్రస్థాన్కి వదలడంలే, నువ్వు ఈద్గాకి వదలడంలే. అయ్యా నీ వయసు అయిపోయింది, కొంచెం మారు దయచేసి. నువ్వు మీ అమ్మ నాన్నకు రిజర్వేషన్ చేసినావే, ప్రతి ముస్లిం సావ్ ఏడరాలా జన్నతుల్ మాలా జన్నతుల్ బహీలో రాలా. అక్కడ పోయి చనిపోవాలని కోరిక ఉంటుంది కానీ నువ్వు ఏం రిజర్వ్ చేసుకుంటున్నావు? హిందువులు కూడా రిజర్వ్ చేసుకోరు. ఎందుకంటే సలాలు అందరికి సరిపోవు. నువ్వు కింద నుంచి వచ్చినా పైన నుంచి మీ అమ్మ నాన్నకు రిజర్వ్ చేసేకి తప్పు తెలుసుకొని పార్టీ ఎమ్మెల్యే గారు ఆ 2 సమాధులు రిజర్వేషన్ తీసేయండి, లేదంటే అందరికీ రిజర్వేషన్ ఇలా ఎంజేసి గౌరవ అధ్యక్షుడుగా మాట్లాడుతున్నారు.